అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ముందుగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఇటువంటి లింక్స్ని చాలాసార్లు వాట్సాప్ ఫార్వర్డ్స్లో చూసే ఉండుంటారు. దీంట్లో ఏంటంటే మీ నేమ్ని ఎంటర్ చేసి క్రియేట్ అని చెప్పి క్లిక్ చేస్తే మీ పేరు మీద ఈ విధంగా కస్టమ్ విషెస్ పేజ్ క్రియేట్ అవుతుంది. వంశీ భవాని విషింగ్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పి. దీన్ని మీరేం చేస్తారు, ఈ లింక్ని కాపీ చేసి మీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేస్తూ ఉంటారు. చాలాసార్లు ఇటువంటి లింక్స్ పర్లేదు, జెన్యూనే, వాళ్ళు యాడ్స్ నేసుకుని డబ్బులు సంపాదిస్తారు. బట్ కొన్నిసార్లు దే ఆర్ యాక్చువల్లీ స్కామ్ వెబ్సైట్స్ ఆల్సో. లింక్ క్లిక్ చేసినప్పుడు మీ లొకేషన్ కానీ ఆర్ మీ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ట్రాక్ చేయగలరు. ఓకే, బట్ దీంట్లో జెన్యూన్ ఇటువంటి విషెస్ పేజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ఏదైతే మానిటైజేషన్ మోడల్ ఉంటుందో ఇట్ ఈస్ ప్రైమర్లీ బేస్డ్ ఆన్ యాడ్స్. సో ఈ పేజెస్ని మీరు షేర్ చేసినప్పుడు అందులో వాళ్ళు యాడ్స్ వేసుకుని ఆ యాడ్స్ ద్వారా డబ్బుల్ని ఎర్న్ చేస్తారు. ఓకే, బట్ ఇదే విధంగా మీరు కూడా ఆబ్వియస్లీ కోడింగ్ వచ్చు కాబట్టి ఇటువంటి పేజెస్ని ఫ్రీగా క్రియేట్ చేసి ఫ్రీగా డిప్లాయ్ చేసి దాంట్లో యాడ్స్ వేసుకుని మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారా? ఆర్ యాడ్స్ వద్దు, డబ్బులు వద్దు, బట్ నా సొంతంగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాంట్లో దీన్ని హోస్ట్ చేసి దాన్ని నా చుట్టాలకి షేర్ చేయొచ్చా అనుకుంటే డెఫినెట్లీ చేయొచ్చు. దట్స్ వాట్ ఐ హ్యావ్ క్రియేటెడ్ అండ్ ఐ టీచ్ యూ టు క్రియేట్ టుడే. సో ఇది వీబీ వంశీ భవాని రిపబ్లిక్ విషెస్ అనే ఒక చిన్న వెబ్సైట్ క్రియేట్ చేశాను. ఇక్కడ మీరు మీ నేమ్ని ఎంటర్ చేస్తే లెట్స్ నేను వంశీ భవాని నుంచి ఎంటర్ చేశాను. జనరేట్ విషెస్ అనే వెంటనే ఈ విధంగా డియర్ ఇండియన్ విషింగ్ యూ అ హ్యాపీ రిపబ్లిక్ డే, మే ద ట్రైకలర్ ఆల్వేస్ ఫ్లై హై, జై హింద్ ఫ్రమ్ వంశీ భవాని. లెట్స్ సే వంశీ భవాని బదులు సాయి అని ఇస్తే ఇట్ విల్ జనరేట్ ద సేమ్ ఫ్రమ్ సాయి అని చెప్పి. సో ఈ విధంగా ఒక చిన్న కస్టమ్ పేజ్ క్రియేట్ చేశాను. దీంట్లో మీరు యాడ్స్ తీసుకుని కూడా డబ్బుల్ని ఎర్న్ చేయొచ్చు. సో ముందుగా వీ జస్ట్ నీడ్ 3 pages: index.html, styles.css అండ్ script.js. ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంటైనర్ ఉంది, దాని లోపల ఈ హెడ్డింగ్, ఈ ఇన్పుట్ బాక్స్ ఉంది అండ్ ఇక్కడ ఒక బటన్ ఉంది జనరేట్ విషెస్ అని చెప్పి కదా. ఈ హ్యాపీ రిపబ్లిక్ డేకి సెపరేట్ స్టైలింగ్ ఉంది కదా ఒక డబ్బా లోపల, దానికోసం ఒక డివ్ క్రియేట్ చేశాను. దాంట్లో ఆ H1 ట్యాగ్ని పెట్టాను. ఆ తర్వాత ఈ ఎంటర్ యువర్ నేమ్లో ఇన్పుట్ కలెక్షన్ కోసం ఒక ఫామ్ క్రియేట్ చేశాను. ఆ ఫామ్లో లేబుల్ ఎంటర్ యువర్ నేమ్ అండ్ ఇన్పుట్ ఈజ్ యాక్చువల్లీ అ టైప్ టెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్ అండ్ కింద బటన్ ఉంటుంది. ఆ బటన్ని క్లిక్ చేసిన వెంటనే వీ హ్యావ్ అ ఆన్ క్లిక్ లిస్నర్ విచ్ కాల్స్ జనరేట్ విషెస్ అనే ఫంక్షన్. సో ఈ జనరేట్ విషెస్ ఎక్కడ ఉంటుంది, ఇట్ విల్ బీ ఇన్సైడ్ ద జావా స్క్రిప్ట్ ఫైల్. సో ఇక్కడ మీరు చూస్తే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ జనరేట్ విషెస్. సో ఇందులో ఏమవుతుంది, బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఓడిన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. దీని గూగుల్ రేటింగ్ 4.7 అంట. ఇట్స్ అ లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్, జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 27th January స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారంట. దీస్ ఆర్ ది డిఫరెంట్ క్యాండిడేట్స్. వీళ్ళు డిఫరెంట్ ఫేజెస్ నుంచి కెరియర్ ట్రాన్సిషన్ కావచ్చు, కెరియర్ గ్యాప్ తర్వాత కావచ్చు, కెరియర్ అప్గ్రేడ్ కావచ్చు ఆర్ కెరియర్ లాంచ్ కావచ్చు, డిఫరెంట్ ఫేజెస్ నుంచి ఇవాళ సక్సెస్ఫుల్గా ప్లేస్ అయ్యారు ఆఫ్టర్ ది బూట్ క్యాంప్. వాళ్ళు వీక్లీ అప్డేట్స్, వీక్లీ స్టాట్స్ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ప్రొవైడ్ చేసే డిఫరెంట్ సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. స్క్రోల్ డౌన్, కంప్లీట్ కరికులం ఉంటుంది, డిఫరెంట్ కోర్ మాడ్యూల్స్, డిఫరెంట్ బోనస్ మాడ్యూల్స్, వాళ్ళు మీకు నేర్పే డిఫరెంట్ టూల్స్ కానివ్వండి, ఆల్ దీస్ మొత్తం ఇదే పేజ్లో ఉంటుంది. లింక్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డౌన్లోడ్ దియర్ బ్రౌచర్ టు రీడ్ మోర్. కింద స్క్రోల్ చేయండి. ఈ బూట్ క్యాంప్లో భాగంగా మీరు క్రియేట్ చేసే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మెన్షన్ చేసి ఉంటాయి. ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రాజెక్ట్స్. స్క్రోల్ చేస్తే స్టూడెంట్ ప్రాజెక్ట్ హైలైట్స్ ఉంటాయి. అండ్ ఇఫ్ యూ ఈవెన్ స్క్రోల్ మోర్, వాళ్ళ కోర్స్కి మిగతా కోర్సెస్కి డిఫరెన్సెస్ అండ్ కీ హైలైట్స్ని మెన్షన్ చేశారు. యూ కెన్ రీడ్ దెమ్ టు. మొత్తం అంతా చదివాక ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ సింప్లీ గో టు ద టాప్ అండ్ ఇక్కడ మీకు ఒక ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్ని ఫిల్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ అండ్ బయోలో ఉంటుంది అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ టేకింగ్ ద నేమ్, ఏదైతే నేమ్ పాస్ చేశాడో ఆ నేమ్. ఆ తర్వాత సో ఈ కంటెంటే మనకి ఇక్కడ పెట్టాము, ఇక్కడ విషెస్ అవుట్పుట్లో. సో వీ హ్యావ్ ఫ్యూ పీ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్ అండ్ దాన్ని ఇక్కడ ఈ కాన్స్టెంట్లో స్టోర్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత వీ హ్యావ్ విషెస్ ఫామ్. సో ఈ విషెస్ ఫామ్ ఏంటి, బేసిక్లీ ఏదైతే మనకి ఇందాక ఒక ఫామ్ వచ్చిందో ఇక్కడ టు గెట్ ది ఇన్పుట్ టెక్స్ట్, ఇన్పుట్ నేమ్, దాన్ని మళ్ళీ ఇక్కడ మనం గెట్ బై ఐడి చేస్తున్నాం. ఎందుకు, బికాస్ ఈ ఫైనల్ విష్ పేజ్లో మనకి ఆ ఫామ్ ఉండకూడదు కాబట్టి ఆ ఫామ్ డిస్ప్లేని నన్ చేస్తున్నాం. ఓకే, ఆ తర్వాత మనం జనరేట్ కాన్ఫిటీ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం
అండ్ దాంట్లో బేసిక్గా ఈ కాన్ఫిటీ, సో దీన్ని రీలోడ్ చేస్తే మనకి ఆ కాన్ఫిటీ వస్తుంది కదా. సో దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ యాక్చువల్లీ ఆ ఫంక్షన్ అనమాట. సో దీనికోసం మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక కస్టమ్ ఏదైతే స్క్రిప్ట్ ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. దిస్ ప్రొవైడ్స్ యూ విత్ ద కాన్ఫిటీ ఫంక్షనాలిటీ అండ్ దాన్ని ఇక్కడ మనం యూస్ చేసుకుంటున్నాం. ఓకే, ఆ తర్వాత ఇఫ్ యూ సీ అట్ ది ఎండ్ వీ హ్యావ్ window.onload ఫంక్షన్. అంటే కంప్లీట్గా లోడ్ అయ్యాక మనకి ప్రతిసారి ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు నేమ్ ఎంటర్ చేశాకనే ఈ పేజ్ ఓపెన్ అవ్వాలంటే కష్టమే కదా. ఎందుకంటే మీరు ఈ లింక్ షేర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ పేరు రావాలి, అంతే తప్ప వాళ్ళు మీ పేరుని ఎంటర్ చేయక్కర్లేదు కదా. కాబట్టి ఈ లింక్లో ఉన్న క్వెరీ పారామీటర్ బట్టి మనం దీన్ని జనరేట్ చేస్తాం అనమాట. దానికోసం వీఆర్ యాక్చువల్లీ యూజింగ్ ద క్వెరీ పారమ్స్ ఇన్ ది ఆన్లోడ్ ఫంక్షన్. ఓకే, మేక్ సెన్స్. సో బేసిక్గా ఈ కోడ్ గురించి ఇంకా మరింత డీటెయిల్స్ కావాలి అంటే వీ కెన్ డిస్కస్ ఇట్ సెపరేట్లీ. బట్ ఈ వీడియోలో మై ఫోకస్ వుడ్ బి జస్ట్ టు గివ్ యూ అ కోడ్ విచ్ యూ కెన్ రెఫర్ టు అండ్ మీకు కావాల్సిన చేంజెస్ చేసుకోవచ్చు అండ్ దాన్ని డిప్లాయ్ కూడా చేయొచ్చు. సో హోస్టింగ్ కోసం నేను ఈ టైనీ హోస్ట్ అనే వెబ్సైట్ని యూస్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ ఆన్ అప్లోడ్ సైట్. క్లిక్ చేశాక యూ విల్ హ్యావ్ ఆప్షన్స్ టు అప్లోడ్ HTML కానీ జిప్ కానీ వాట్ ఎవర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ కస్టమ్ లింక్ ఏ విధంగా ఉండాలని చెప్పి రాస్తారు. నా కేసులో నేను VB రిపబ్లిక్ విషెస్ అని చెప్పి ఆ లింక్ ఏదైతే కస్టమ్ URL ఉంటుందో దాన్ని సెట్ చేశాను. ఆ తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ అప్లోడింగ్ ది HTML మీరు జిప్ని అప్లోడ్ చేయండి. ఏం చేస్తారు, సో ఏదైతే ఫోల్డర్లో మీకు ఈ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఉన్నాయో ఆ ఫోల్డర్ని జిప్ చేయండి. ఓకే, ఆ జిప్ చేసిన జిప్ ఫోల్డర్ని, జిప్ ఫైల్ని ఆ తర్వాత ఈ టైనీ హోస్ట్లోకి అప్లోడ్ చేయండి. ఓకే, అప్లోడ్ చేశాక ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ లేకపోతే మీరు ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ గూగుల్ అకౌంట్. ఓకే, ఆటోమేటిక్గా మీ గూగుల్ అకౌంట్తో మీ టైనీ హోస్ట్ ప్రొఫైల్ క్రియేట్ అయిపోతుంది. అండ్ ఐ థింక్ ఫర్ ఫ్రీ యూ కెన్ హ్యావ్ వన్ వెబ్సైట్ ఫర్ ఫ్రీ. ఐ మీన్ వన్ కస్టమ్ డొమైన్ విత్ దట్ టైనీ URL ఎండ్ ఉంటుంది లాస్ట్లో. బట్ యా, వన్ సైట్ మీరు ఫ్రీగా అప్లోడ్ చేయొచ్చు, హోస్ట్ చేయొచ్చు. ఓకే, సో వెబ్సైట్ కంప్లీట్లీ హోస్ట్ అయ్యాక ఈ విధంగా మీకు ఒక లెట్స్ ఇంప్రూవ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ వస్తుంది. సింపుల్గా దాంట్లో జస్ట్ క్లిక్ వేర్ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అని చెప్పి అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ. మిగతా ఏమీ ఫీల్ చేయక్కర్లేదు. ఓకే, సో వన్స్ యూ డూ దాట్ మీకు ఈ విధంగా బూమ్ యువర్ వెబ్సైట్ ఈజ్ లైవ్ అని చెప్పి వస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ వ్యూ సైట్ అండ్ మీ డిప్లాయ్మెంట్ కంప్లీట్ అవుతుంది. దట్స్ ఇట్. ఓకే, కంప్లీట్లీ ఫ్రీగా మీరు ఈ వెబ్సైట్ని డిప్లాయ్ చేయొచ్చు. చాలా సింపుల్ అండి. దీంట్లో ప్రస్తుతానికి మనకి ఓన్లీ రిపబ్లిక్ డే మాత్రమే ఉంది. దీంట్లో మిగతా ఫెస్టివల్స్ అన్ని కూడా యాడ్ చేసి ఇంకొంత కస్టమైజేషన్, కొన్ని ఇమేజెస్ యాడ్ చేసి దీన్ని ఇంకా షేరబుల్గా చేసి యాడ్స్ యాడ్ చేసి దీని నుంచి మీరు యాక్చువల్ మనీ కూడా సంపాదించవచ్చు. మేక్ సెన్స్. సో ట్రై ఇట్ అవుట్. డెఫినెట్లీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.